హాయ్ ఆల్! ఈరోజు నా స్టైల్‌లో సమ్మర్ స్పెషల్ మ్యాంగో పులిహోర అదే మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ఇప్పటివరకు ఎవరైనా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని తాలింపుకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి. కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఒక 4, 5 కాజు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయొచ్చు. దీంట్లోకి గుప్పెడు పల్లీలు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసేయండి. ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వచ్చిందంటే ఫ్రై అయినట్టే. స్టవ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి. లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంది. పోపు మాడిపోతే టోటల్ టేస్టే మారిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మీ కారానికి సరిపడినంత పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కలిపి వేయండి. అలా అయితేనే టేస్ట్ బావుంటుంది. పులిహోర అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది కరివేపాకు కాబట్టి కరివేపాకు ఖచ్చితంగా వేసి మంచిగా ఫ్రై చేసేసేయండి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసేసేయండి. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత ముందుగానే మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ ఉంటుంది కదా! ఆ మామిడికాయ తురుమును కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసేయండి. అయితే ఇక్కడ ఒక పెద్ద సైజ్ అంటే మీడియం సైజ్ మామిడికాయని తీసుకొని తురిమి పెట్టుకున్నాను ఫస్టే. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా చేసి ఏసుకోవచ్చు. తురిమితేనే టేస్ట్ అనేది బావుంటుంది. కాసేపు ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వండి. స్టవ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే ఫ్రై అవ్వనివ్వండి. మంచి టేస్ట్ అనేది వస్తుంది. మామిడికాయ తురుము మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా! రైస్ అనేది యాడ్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా మిగిలిన అన్నమైనా గానీ వేసుకోవచ్చు. లేదంటే వేడి చేసిన అన్నమైనా వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పేసి మంచిగా మిక్స్ చేస్తే సరిపోతుంది. కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. కొద్దిగా వేడవ్వనివ్వండి. రైస్ అనేది కొద్దిగా వేడవుతే సరిపోతుంది. సింపుల్ అండ్ ఈజీగా మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది. మీరు ఇదే విధంగా చేస్తారా? లేదంటే ఇంకా వేరే ఏదైనా ప్రాసెస్‌లో చేస్తారా? అన్నది కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.